హాయ్ గైస్, అందరికీ వెల్కమ్ టు రియాక్షన్ రివ్యూ వీడియోస్. గైస్, మనం రీసెంట్గా షార్ట్ ఫిల్మ్ మేకర్స్ కోసం కానివచ్చు, యూట్యూబ్ ఛానల్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళ కోసం కానివచ్చు స్పెషల్ ఆఫర్స్ రన్ చేస్తాం అనమాట. అండ్ ఎవరికైనా సరే మీ యూట్యూబ్ థంబ్నెయిల్స్ కావాలన్నా, అండ్ యూట్యూబ్ వీడియో ఎడిటింగ్ చేయాలన్నా, లేకపోతే షార్ట్ ఫిల్మ్కి పోస్టర్స్ చేయాలన్నా, లేకపోతే షార్ట్ ఫిల్మ్ ఎడిటింగ్ చేయాలన్నా సరే మన సబ్స్క్రైబర్స్ వరకు అండ్ మొబైల్ ఫిల్మ్ మేకర్స్ వరకు స్పెషల్ డిస్కౌంట్ రన్ చేస్తాం అనమాట మన కంపెనీలో. అందరికంటే కూడా మన కంపెనీలో అతి తక్కువ రేటుతో మీకు సర్వీస్ చేయడం జరుగుతుంది అనమాట, యూట్యూబ్కైనా షార్ట్ ఫిల్మ్స్కైనా. ఓకే, సో గుర్తుపెట్టుకోండి. అండ్ ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకున్నా సరే మా యొక్క డీటెయిల్స్ని షేర్ చేయండి, సో తద్వారా వాళ్ళకు కూడా కొంచెం ఖర్చు తగ్గుద్ది. ఓకే, సో డిస్కౌంట్ కోడ్ వచ్చేసి SCO 2023 అనమాట. మీరు ఆ కోడ్ని మెన్షన్ చేస్తేనే మన వాళ్ళని మాకు తెలిసేది డిస్కౌంట్ ఉంటుంది. ఓకే, సో ఎవరు ఈ యొక్క ఛాన్స్ని అయితే మిస్ చేసుకోవద్దు, లిమిటెడ్ టైం. సో ఏమాత్రం నేర్చుకుంటే వీడియోలోకి వెళ్ళిపోదాం. పిల్లలు అబ్బా, అవి నెట్ నైనా ఆడిపించుకోవాలి. అమ్మయ్య, ఎవరు చూడలేనా ఏమైంది? ఏం లేదు రా, ఇక నువ్వే చెప్పాలి. నేను పరపర అంటున్నాయి కదా. ఏదో ఇక కొనుక్కొని న్యూడిల్స్ కొనుక్కుని ఇక చూడండి ఎక్కడ ఉంది, వాళ్ళ ఇంటికైతే పోయేస్తా. పిల్లలు భలే చేస్తున్నారు. వాళ్ళు నడుస్తున్నారు వీళ్ళు. మనం రివ్యూ పోతున్నాం. వీడియో వచ్చేసి దెయ్యాలు ముచ్చట్లు చెప్పి భయపెడితే. ఓకే, సో ఇది షార్ట్ ఫిల్మ్ కాదు, ఒక కామెడీ వీడియో అనమాట. దీన్ని మనకి క్రేజీ విలేజ్ కామెడీ అని యూట్యూబ్ ఛానల్ వరకు పంపించారు. అండ్ దీన్ని డైరెక్ట్ చేసింది సాయి సిద్ధం అనమాట. ఈ యొక్క వీడియో డ్యూరేషన్ వచ్చేసి టోటల్గా 12 minutes 51 seconds ఉందన్నమాట. అండ్ ఈ యొక్క రివ్యూ అర్థం కావాలంటే ముందు టోటల్గా ఆ యొక్క వీడియో చూసి రండి, అప్పుడు మీకు ఇంకా రివ్యూ క్లారిటీగా అర్థమైంది. అండ్ ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఓకే, సో ఇక రివ్యూలోకి వెళ్తే, బ్రదర్ సాయి సిద్ధం కామెడీ జోనర్లో పిల్లల్ని పెట్టి అండ్ మీరు కామెడీ ట్రై చేశారు. మీ యొక్క ప్రయత్నం అనేది చాలా బాగుందన్నమాట. పిల్లలతో చాలా టఫ్ సబ్జెక్టు, షూటింగ్ కానీ ఇవన్నీ కానీ మీరు పెట్టి తీస్తున్నారు. సో సూపర్. అండ్ దీంట్లో బాగా నచ్చింది ఏంటంటే, ఫస్ట్ థింగ్ కాన్సెప్ట్స్. దీంట్లో మెయిన్ ప్లస్ ఏంటంటే స్లాంగ్ అనమాట. ఆ విలేజ్ స్లాంగ్ అనేది చాలా అంటే చాలా రిఫ్రెషింగ్గా, న్యాచురల్గా ఉంది. అండ్ పిల్లలు దానికి తగ్గ యాక్టింగ్ కూడా బాగానే చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ మీరు ఇంప్రూవ్మెంట్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే టైమింగ్ అనమాట. అది వాళ్ళు బాగానే చేస్తున్నారు. ఎడిటింగ్లో టైమింగ్ చాలా ఇంపార్టెంట్. ఎడిటింగ్లో చాలా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ ఫ్రేమ్ కటింగ్ అనేది సరిగ్గా లేదు. ఇంతకుముందు రివ్యూస్లో కూడా నేను దీని గురించి డిస్కస్ చేశాను అనమాట. ఎప్పుడైనా సరే కామెడీ జానర్ అంటే రియాక్షన్స్ స్పీడ్గా ఉండాలి, యాక్యురేట్గా ఉండాలన్నమాట. అప్పుడే కామెడీ పండిద్ది బాగా. ఎంత చిన్నది చేసినా, ఎంత పెద్దది చేసినా టైమింగ్స్ వల్లే పండిద్ది అనమాట కామెడీ. సో దీంట్లో ఆ టైమింగ్ మిస్ అవుతుంది అనమాట. పిల్లలు మీరు ఆ యాక్షన్ అన్న తర్వాత వాళ్ళు ఇట్లా అంటున్నారు కదా, ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ చాలా ఉన్నాయి అందులో. వాళ్ళు ఏంటంటే ఆ కట్టింగ్ లేదు, కరెక్ట్గా ఇక్కడి నుంచి రావాలన్నమాట. వాడు జస్ట్ డైలాగ్ చెప్పిన వెంబటనే ఈ యొక్క రియాక్షన్ రావాలి, లేకపోతే వాళ్ళు చూసిన వెంబటనే ఇలాంటి రియాక్షన్ రావాలి. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే 1 second గ్యాప్ ఇచ్చి, 1-2 seconds గ్యాప్ ఇచ్చి రియాక్షన్స్ వస్తున్నాయి. దానివల్ల ఏమవుతుందంటే కొంచెం ఆర్టిఫిషియల్గా ఉంది, న్యాచురల్గా లేదు. సో అదొకటి చూసుకోండి. తర్వాత డబ్బింగ్ అక్కడక్కడ పిల్లలది మిస్ అవుతుంది అనమాట. అక్కడక్కడ డబ్బింగ్ అనేది, పిల్లలతో డబ్బింగ్ చెప్పించడం, అది సింక్లో చెప్పించడం అనేది కొంచెం టఫ్ సబ్జెక్టే, కానీ మీరు ప్రయత్నిస్తున్నారు, అది చాలా బాగుంది. మిస్ అయిన కొన్ని చోట్ల కూడా సింక్ చేయడానికి ట్రై చేయండి, ఇంకా బాగుంటుంది కామెడీ వీడియో. కామెడీ జానర్లో ఇవే మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. లిప్ సింగు, టైమింగ్, ఫ్రేమింగ్ ఇవన్నీ ఉంటేనే కామెడీ బాగా పండిద్ది. నెక్స్ట్ ఇంప్రూవ్మెంట్ ఏంటంటే సౌండ్ ఎఫెక్ట్లు అనమాట. కామెడీ సౌండ్ ఎఫెక్ట్స్ అనేవి వీడియోని చాలా లేపుతాయి అనమాట. అది ఎలాంటప్పుడు అంటే పెట్టాల్సిన చోట పెట్టినప్పుడు. కానీ ఈ వీడియోలో చాలా ఎక్కువ ఉన్నాయి అనమాట. ప్రతి 15 secondsకి 10 secondsకి ఒక సౌండ్ ఎఫెక్ట్ పడుతుంది. అవసరం లేకపోయినా కొన్ని సౌండ్ ఎఫెక్ట్లు ఇందులో చాలా ఉన్నాయి అనమాట. ఎక్కడైతే వాళ్ళు రియాక్షన్ చెప్తున్నారో, డైలాగ్ చెప్తున్నారో అలాంటి చోట మీరు సౌండ్ ఎఫెక్ట్లు పెట్టండి, చాలా బాగుంటాయి అనమాట. ఊరికి అట్ట కదిలినప్పుడు కూడా సౌండ్ ఎఫెక్ట్, ఇటు చూసినప్పుడు సౌండ్ ఎఫెక్ట్, ఇవలాంటి అవసరం లేదు. ఇన్ కేస్ అది డిమాండ్ చేస్తే, ఆ వీడియో డిమాండ్ చేస్తే మీరు పెట్టినా బాగానే ఉంటుంది. కాకపోతే ఈ యొక్క వీడియోలో అవి అవసరం లేదనమాట. ఎక్కడ ప్రాపర్ సౌండ్ ఎఫెక్ట్ పెట్టాలి, ఎక్కడ ప్రాపర్ టైమింగ్తో పెట్టాలి, ఇవి చూసుకొని డెఫినెట్గా వీడియో క్లిక్ అవుద్ది. గుర్తున్నాయి కదా, మెయిన్లీ టైమింగ్. మీ యొక్క ఎడిటింగ్లో టైమింగ్, ఫ్రేమింగ్ కరెక్ట్గా ఉండాలన్నమాట. అప్పుడే పర్ఫెక్ట్గా కామెడీ జనరేట్ అవుతుంది. అలా వాడు చెప్పిన డైలాగ్ వెంబటనే రియాక్షన్ ఉండాలి. ఓకే, అలా ట్రై చేయండి. తర్వాత సౌండ్ ఎఫెక్ట్లు ఎక్కువ వాడొద్దండి, ఎక్కడ అవసరమో అక్కడే వాడండి సౌండ్ ఎఫెక్ట్లు. అండ్ సింక్లో డబ్బింగ్ చెప్పేలాగా ట్రై చేయండి, బాగుంటుంది. కంటెంట్ వైజ్గా అయితే ఇవన్నీ డైలీ జరిగే థింగ్సే కాబట్టి, సో దీంట్లో ఎలాంటి రిమార్క్ లేదు, ఇలానే కంటెంట్ చేయండి. కాకపోతే
ఈ మోడిఫికేషన్స్ అనేవి ఎక్కువ చేసుకోండి. అప్పుడు మంచిగా మీ యొక్క వీడియోస్ అనేవి వెళ్తాయి, రీచ్ కూడా ఎక్కువ ఉంటుంది. కంటెంట్ పర్లేదు, పిల్లల యాక్టింగ్ పర్లేదు. సో జస్ట్ మీరు చేసిందల్లా టైమింగ్, ఫ్రేమింగ్, సౌండ్ ఎఫెక్ట్లు ఇవి సెట్ చేసుకుంటే చాలు, మీ యొక్క కామెడీ వీడియో లేస్తుంది. ఓకే, సో అది మొత్తానికి క్రేజీ విలేజ్ కామెడీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. సో తప్పకుండా వెళ్ళి చెక్అవుట్ చేయండి, వాళ్ళ యొక్క వీడియోస్ చూడండి, మన తరపున సపోర్ట్ చేయండి, వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వాళ్ళ యొక్క వర్క్ నచ్చి, వాళ్ళ యొక్క వీడియోస్ నుంచి మీరు వాళ్ళతో కొలాబరేట్ అవ్వాలనుకున్నా, కలిసి పని చేయాలనుకున్నా డెఫినెట్గా వెళ్ళి కాంటాక్ట్ అవ్వండి. కలిసి పని చేయండి, కలిసి ఎదగండి. ఓకే, సో మరి యొక్క రివ్యూ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నేను మీ యాష్, నమస్తే.